హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. అదే రీతిగా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వీడియో ఏంటంటే క్రిస్మస్ టైంలో క్యాప్చర్ చేసిన వీడియో అనమాట. మేము హిల్ సాంగ్ చర్చ్కి క్యారల్స్ కోసమని వెళ్ళినప్పుడు, ఇంకా ఆరాధన అయిపోయిన తర్వాత క్యారల్స్కి కొద్దిగా టైం ఉన్నప్పుడు పిల్లల కోసం కొన్ని యాక్టివిటీస్ పెట్టారనమాట. అవి పెయింటింగ్ అని, ఫేస్ పెయింటింగ్ అని, తర్వాత ప్లేడోతో ఆడుకోవడం, కలరింగ్ వేయడం, ఇలాగ కొన్ని యాక్టివిటీస్ పెట్టారనమాట. నేను ఎప్పుడు కూడా ఫేస్ పెయింటింగ్ అని అంటారు కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళకైతే హ్యాండ్కి వేపిస్తాను అనమాట. ఎందుకంటే ఫేస్కి అయితే ఏమైనా ర్యాషెస్ వస్తాయేమో, లేకపోతే వాళ్ళు సరిగ్గా వాష్ చేసుకోకపోతే ఎలాగా ఇలాగా అవన్నీ ఆలోచించి నేను వాళ్ళకి చేతికి వేపిస్తాను. చేతికైతే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు వేయించుకున్న ఒక 5 మినిట్స్లోనే కడిగేసేయమని అడుగుతారు. అప్పుడు చాలా ఈజీగా అది జస్ట్ సోప్తో వాష్ చేసేస్తే పోతుంది అనమాట. అది అంత ఒకవేళ మనం సోప్తో వాష్ చేసుకోకుండా ఉంచుకుంటే నాకు తెలిసి 1-2 డేస్ కూడా అది చెదరకోకుండా ఉంటుంది. ఇక్కడ ఫేస్ పెయింటింగ్ చేసే వాళ్ళైతే చాలా టాలెంటెడ్ అనమాట. వాళ్ళ దగ్గర కొన్ని ఇమేజెస్ ఉంటాయి, అవి మనం చూపించి మాకు ఇలా కావాలి అని అంటే కనుక వాళ్ళు సేమ్ అలా ఎగ్జాక్ట్గా దించేస్తారనమాట. తర్వాత ఇక్కడ పిల్లలకి కొద్దిగా మంచిగా ఫన్గా ఉండడానికి స్పైడర్ మ్యాన్, తర్వాత మినియన్, ఎల్సా ఇలాంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. దాని తర్వాత ఇది బెనాయిట్ బర్త్డేదన్నమాట వీడియో. బెనాయిట్ బర్త్డే, ఆల్రిక్ బర్త్డే ఈసారి సండే రావడం వలన ఇద్దరు బర్త్డేస్ కూడా మేము చర్చ్లోనే సెలబ్రేట్ చేసామన్నమాట. అందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ ఉంటే బెనాయిట్కి కొద్దిగా నర్వస్గా ఉందన్నమాట. అందుకే వాడి ఫేస్ అంతా బాగా టెన్షన్గా ఉంది. ఈ కేక్ అయితే మేము కాస్ట్కో నుండి తీసుకున్నాము. ఆల్రిక్ కేక్ కూడా మేము కాస్ట్కో నుండి తీసుకున్నాము. కాకపోతే అది రౌండ్గా ఉండదు, అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా అన్నట్టుగా ఇలా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే చర్చ్లో అందరికీ సరిపోవాలి అని అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక మంచి టేస్ట్ కలిగిన మంచి కేక్స్ అంటే ఈ కేక్స్ నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ప్రతి సండే కంపల్సరీ బెనాయిట్ డ్రమ్ సెట్, గిటార్ కొద్దిసేపు ప్లే చేసిన తర్వాత వస్తాడనమాట. అక్కడి నుంచి మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వదిన చాలా వెరైటీస్ మా కోసం రెడీ చేశానమాట. నేనైతే అక్క అని పిలుస్తాను. వాళ్ళు బెనాయిట్కి ఏమి ఇష్టమని కనుక్కొని బెనాయిట్కి ఇష్టమైన డ్రమ్ సెట్ గిఫ్ట్గా తీసుకున్నారు. దాని తర్వాత కునాల్, విరాజ్, ఆల్రిక్, బెనాయిట్ చాలాసేపు ఆడుకొని తర్వాత వాడికి ఐస్ క్రీమ్ కేక్ ఇష్టం అంటే ఐస్ క్రీమ్ కేక్ కట్ చేయించాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.